అంటే హసీనా భారతదేశముకి రావడము, అక్కడ మన రాజకీయాలు కూడా ఆమె మనకు స్వాతంత్ర దినం రోజు వచ్చింది. తర్వాత మళ్ళీ వారం 10 రోజులనే మళ్ళీ మన దేశానికి వచ్చింది. వాళ్ళు ఏమీ చర్చలు చేశారు, ముఖ్యంగా నీళ్ల విషయంలో చర్చించుకున్నారన్నారు. 2 దేశాల మధ్యన ఏమైనా తేడాలు ఉంటే పరిష్కరించుకొని ఏదో ఒక అవగాహనకు వచ్చినట్టుగా ఉంది. కానీ ఆమె ఆ దేశానికి వెళ్ళిన తర్వాత, సరే భారతదేశంతో ఏం చర్చలు మనకు తెలియదు, కానీ హసీనా అంత అనుభవం ఉన్నటువంటి మహిళ ఇవాళ భారతదేశానికి వచ్చిపోయిన తర్వాత నిజంగానే చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ద్వారా ఆ దేశ ప్రజలకి సంతృప్తి కలిగించుంటే అది బాగుండేది. కానీ ఆమె వెళుతూనే, భారతదేశం నుంచి తిరిగి వెళుతూనే అక్కడ ఇది భగ్గుమని అన్నది. ఈ భగ్గుమని అనడంతో ఇవాళ సౌత్ ఏషియా అంతా, ఇవాళ భారతదేశం కూడా దీనికి ఎట్లా స్పందించాలో తెలియడం లేదు. ఎందుకంటే ఉద్యమాన్ని మద్దతు ఇచ్చే పరిస్థితిలో లేరు, ఎందుకంటే అది చాలా ప్రమాదం. కానీ పోనీ దాంట్లో జోక్యం చేసుకుందామంటే, ఈ జోక్యం చేసుకుంటే సమస్య మరింత తీవ్రమైపోతుంది. కనుక భారతదేశం ఇప్పుడు ఎట్లా దానికి స్పందించాలని ఇంతవరకు స్పష్టంగా వాళ్ళు స్పందించలేదు. సో కనుక హసీనా ఇవాళ ఏం చేయగలుగుతుందనే దాంట్లో ఆ దేశ సమస్య అంతర్గతం ఉంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలో కూర్చొని ఒక శాంతి చర్చలు జరిపి మొత్తంగా సమస్యకు పరిష్కారము చర్చల ద్వారా, రాజకీయ ప్రక్రియ ద్వారా చేయాలి. కానీ వాళ్ళు ఇట్లా మనము బలప్రయోగం చేసి చేయడం ద్వారా సమస్య దానికి పరిష్కారం కాదు అనేది స్పష్టంగా మనకు అర్థం కావాలి.